నమస్తే వసుంధర గారు. నమస్తే ప్రవళిక. ఇప్పుడు మనము క్యాన్సర్ గురించి ఎన్నో వీడియోస్ చేశాము. మీరు క్యాన్సర్ కౌన్సిలర్‌గా కూడా చేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌కి అంటే ఎట్లాంటి డౌట్స్‌తో వస్తుంటారు? ఎట్లాంటి అపోహలు పెట్టుకొని వస్తూ ఉంటారు? యాక్చువల్‌గా అవి అపోహలు అనడానికి ఏంటి? అంటే కొంతమంది టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా! అవును. సో, అపోహలేంటి? నిజాలేంటి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నాకు 31 ఇయర్స్‌కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆ టైంలో క్యాన్సర్ వస్తుంది అని అప్పుడు అనుకోలేదు. అండ్ వచ్చినప్పుడు రావడం నన్ను నేను చూసుకోకపోవడం వల్ల సెకండ్ స్టేజ్ దాటి నాకు డయాగ్నోసిస్ అయింది. సో అపోహలు అనేవి ఎలా ఉంటాయంటే, ఒకసారి మామూలుగా క్యాన్సర్ అనగానే భయపడతారు కానీ దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే తెలుసుకోవాలి అంటే ఏదో ఒక ఇది ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. క్యాన్సర్ వచ్చిన తర్వాత భయం వస్తుంది, బతకాలి అన్న ఆశ వస్తుంది, ఫ్యామిలీ పిల్లలు గుర్తొస్తారు. అప్పుడన్నా కనీసం తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోతే లైఫ్ చాలా షార్ట్ అయిపోతుంది. ఇది నిజం. ప్రతి లంప్ కానీ ప్రతి సిమ్టమ్ కూడా క్యాన్సర్ అవ్వాలని లేదు. సో అన్నీ క్యాన్సర్ అవుతుంది అని భయపెట్టకూడదు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యే ముందు మీకు వచ్చే లక్షణాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి తీసుకుంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫెటిక్నెస్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాం. చాలామంది స్త్రీలకి జీవితంలో వెయిట్ లాస్ అనేది ఒక కళ. అట్లాంటిది మీకు తెలియకుండా మీరు డైటింగ్ చేయకుండా మీ వెయిట్ లాస్ అవుతూ ఫెటీక్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ మీకు జ్వరాలు అవి వస్తూ అలాంటివి వచ్చినప్పుడు, అండ్ మీ బ్రెస్ట్లో ఎక్కడన్నా లంప్ ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలతో పాటు మీకు లంప్ కనబడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను పీజీ, నేను ఎంఏ చేశాను. అప్పటికి చదువుకున్నాను, 4-5 పెద్ద సిటీస్లో ఉన్నాను. అన్నీ ఉన్నా సరే క్యాన్సర్ విషయంలో నాకు ఏది తెలీదు. నిల్ అనే ఆన్సర్ పెట్టాలి. కాకపోతే నేను హాస్పిటల్ స్టెప్స్ వేసిన తర్వాత నాకు ఉన్న అపోహలు చాలా చిన్నవని, అంత భయం లేదని, నాకన్నా అపోహలతో కూడిన వాళ్ళు ఉన్నారు అని కూడా నాకు అర్థమైంది. ఫస్ట్ క్యాన్సర్కి అనుమానం వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి చేసే ఎగ్జామ్ బయాప్సీ. బ్రెస్ట్లోంచి నీడిల్ ద్వారా తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తారు, లేదంటే చిన్న పీస్ కట్ చేసి టెస్ట్కి పంపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ బయాప్సీ. అది ప్రైమరీ టెస్ట్. కాకపోతే డాక్టర్ మనని ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ అని అనుమానించి బయాప్సీకి పంపిస్తే 70% మంది బయాప్సీ చేయించుకోరు. ఎందుకు చేయించుకోరు అన్న ప్రశ్న రావాలి కదా. బయాప్సీకి ఏమైంది? బయాప్సీ చేస్తేనే ఏ స్టేజ్లో ఉంది, ఏ క్యాన్సర్, ట్రీట్మెంట్ విధానం డాక్టర్ చెప్పగలరు. ఎందుకు బయాప్సీకి రావటం లేదు అని అడిగితే, ఈ ఒక అపోహ ఎలా ఉంది అంటే, కోత, కట్, ఇంజెక్షన్ ఏది ఇచ్చినా క్యాన్సర్ విజృంభిస్తుంది అండ్ అన్ని పార్ట్లకి పరిగెడుతుంది అని అపోహ ఉంది. అది చెప్పి డాక్టర్స్, అక్కడ ఉన్న నర్సులు, ల్యాబ్ వాళ్ళు అందరూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత టైము, అంత ఓపిక ఇచ్చి మనం ఆ టెస్ట్కి వెళ్ళకపోతే క్యాన్సర్ ఉంది అని దాని ట్రీట్మెంట్కి కూడా మనం వెళ్ళలేము. మేజర్ అపోహ ఇది. అంటే బయాప్సీకే వెళ్ళరు మోస్ట్. అంటే నేను చెప్తున్నది ఇది 60% ఈజీ మినిమం చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళే కాకుండా పల్లెటూరు వారికి ఇంకా అపోహలు ఉంటాయి. ఇప్పుడు చాలా గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోంది. మొబైల్ వ్యాన్స్లో డాక్టర్స్ టెస్ట్లకి వెళ్తున్నారు. సర్వికల్ క్యాన్సర్కి, మన బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ ఏంటి, ఏం చేసుకోవాలి, భయపడే అవసరం లేదు, క్లెన్లీనెస్ అంటే ఏంటి, మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఉన్న అపోహని తొలగించాలి అంటే కొన్ని అపోహలు అలా నిలిచి ఉంటున్నాయి. ఇంకా ఫాస్ట్గా అవన్నీ తొలగిపోవాలని నేను కూడా కౌన్సిలింగ్లో ఎవరైనా నాకు భయం ఉంది అని వచ్చినా సరే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడమే కౌన్సిలర్ బాధ్యత. కౌన్సిలింగ్ అంటే నేను డాక్టర్ని కాదు, నేను మెడిసిన్ చదువుకోలేదు, కానీ డూస్ డూ నాట్స్ చెప్పడానికి, మా అనుభవంలోంచి భయాన్ని పోగొట్టడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం.
ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ మనకి బయాప్సీకి వెళ్ళకపోవడం అనేది ఒకటి అపోహ అన్నారు. అండ్ ఇంకా మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎట్లాంటి డౌట్స్ అడుగుతుంటారు? అసలు నాకెందుకు క్యాన్సర్ వచ్చింది, ఆ! నేనేం తప్పు చేశాను, నేను ఆల్కహాల్ తీసుకోలేదు, సిగరెట్ తాగలేదు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, డైట్ విషయంలో కూడా నేను బాగా ఉంటాను, నాకెందుకు వచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్న అవుతుంది. అప్పుడు మనకి స్ట్రెస్ ఇది కూడా చాలా ముఖ్య కారణం. ఓకే. మన శరీర మార్పులకి శారీరకమైన మార్పులు, పొల్యూషను, మనం తినే ఆహారమే కాకుండా మెంటల్ స్ట్రెస్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతిదానికి మనం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి దాన్ని షేర్ చేసుకోవడానికి లేక, ఆ సమస్యకు పరిష్కారం లేకపోతే హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం తరగడం ఇవన్నీ కూడా మన హెల్త్కే ఎఫెక్ట్ చేస్తాయి. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది అన్న తర్వాత పేషెంట్ కాదు, ఫ్యామిలీ అంతా కూడా టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ని పేషెంట్ కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను ఒక పేషెంట్కే చెయ్యను, నేను ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఫస్ట్ హస్బెండ్, ఆ తర్వాత పెద్దవారు ఉంటారు ఇంట్లో, సెకండ్ కౌన్సిలింగ్ డే రోజు వారిని కూడా తెమ్మంటాను. ఎందుకంటే దే షుడ్ కోఆపరేట్. ఇప్పుడు అసలు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి, బయాప్సీకి ఎందుకు వెళ్ళాలి, వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తారు, అది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో అనుకుంటారు. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ కాలంలో జరిగే మార్పులేంటి, ఎలా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ తలా చెయ్యి వేస్తారు. ఒక్క పేషెంట్ మాత్రమే నించొని మందులో కెమోథెరపీయో రేడియేషన్కో వెళ్ళిపోతే అంత ఈజీగా క్యాన్సర్ తగ్గదు. ఆ స్ట్రెస్ని తను ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ క్యాన్సర్ వచ్చిన స్ట్రెస్ ఆ మనిషికి ఉంటుంది, మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు ఆ బాధ స్ట్రెస్ ఉంటుంది, కాకుండా సొసైటీ పరంగా ఆ స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీ సపోర్టు లేకపోతే ఆ స్ట్రెస్తో ఆ మహిళ కానీ ఎవరైనా సరే ఆ వ్యాధి తగ్గించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.